అతను సరస్వతి పుత్రుడు. కష్టాల కడలికి ఎదురీదుతూనే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పేదరికం అడుగడుగునా అడ్డుపడుతున్నా ఎలాగొకలా మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. అంతకుమించి చదివే స్తోమత లేక కూలి పనికెళ్తున్నాడు. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన మహేశ్వరరావుకు చదువంటే ప్రాణం. చిన్నతనంలోనే తల్లి మరణించింది. తండ్రి ఎటో వెళ్లిపోయాడు. తాతయ్య అమ్మమ్మల దగ్గరే పెరిగాడు. పేదరికం కుంగతీస్తున్నా మహేశ్వరరావు చురుకుదనం చూసి వారు రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటర్ వరకు చదివించారు. అన్న కూడా కాయకష్టం చేసి తలకు మించిన భారమే అయినా ఇంజనీరింగ్లో చేర్పించాడు. మొదటి సంవత్సరం సజావుగానే సాగింది. ఈ ఏడాది 30,000 చెల్లిస్తేనే పై చదువులకు అవకాశం అంటూ కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పింది. అంత స్థోమత లేక చివరకు అన్నతో కలిసి కూలి పనికి వెళ్తున్నాడు. ట్రైస్పేర్ పట్టుకోవాల్సిన చేతులిప్పుడు ఇనుప చువ్వలు వంచుతున్నాయి. చదువుకోమని ఎంకరేజ్ చేసేవాడు బాగా. దాంతో అన్నతో పాటు రోజు హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఇనుము పనికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత చిన్నగా ఫస్ట్ ఇయర్కి ఫీజు సంపాదించుకున్న తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ ఫీజు కట్టలేక ఆగిపోయాను. తమ్ముడి చదువు కోసం అన్న ఈశ్వర్రావు పడని పాట్లు లేవు. తన పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నాడు. రేయింబగళ్లు కష్టపడుతున్నా ఫలితం శూన్యమవుతోంది. ఇనుము కడుతుంటాను ఇళ్ళకి. అవి వచ్చే ఇంట్లోనే సాలలేదు. ఇంట్లో పరిస్థితులు బాగాలేక తమ్ముడు చదివలేకపోతున్నాను. మా తమ్ముడికి చదువు కాకుండా వాడు మంచి స్థాయికి ఎదగాలని ఆశపడుతున్నాం మేము. ఈ నెలాఖరు కల్లా ఫీజు చెల్లించకపోతే ఈ నిరుపేద విద్యా కుసుమం ఓ అమూల్యమైన విద్యా సంవత్సరం కోల్పోతుంది.